అధికారులకు కానీ మున్సిపాలిటీకి కానీ అధికారులకు కానీ ఫస్ట్ జవాబుదారీతనం లేదు, అడ్మినిస్ట్రేషన్ లేదు. వాటర్ ఎక్కడి నుంచి వస్తుండ్రు, ఎవరు ఇస్తుండ్రు, దాని పర్యవేక్షణ ఎవరు, ఎక్కడికి నుంచి ఎక్కడ నీళ్లు పోతున్నాయో తెలియదు. ముందు సాగర్లో కోతులు బెడద ఎక్కువ ఉంది. ఆ కోతులు కూడా వాటికి కూడా దాహం వేస్తుంది కాబట్టి ఎక్కడ నీరుంటే అక్కడ పోయే సందర్భంలో ఈ ట్యాంకులో పోవడము, అందులో జారిపోవడమై రాలేకపోవడము, చనిపోయి ఒక దగ్గర 50 కోతుల దాకా చనిపోయినాయి. అవి ఎలా అంటే బాగా చనిపోయి ఉబ్బిపోయి వాటిని తీస్తుంటే కూడా చేతికి అందని పరిస్థితి. అయినా మున్సిపల్ సిబ్బంది వాళ్ళకి తీసిండ్రు. ఇరిగేషన్ అధికారులు తెలియపరిచినప్పుడు వాళ్ళు వచ్చి చూసిపోయారు తప్ప దీనికి సొల్యూషన్ ఏంది, ఏం చేయాలా, ఇలా జరగడానికి పరిస్థితులు ఏంటని వాళ్ళు లేదు. సెక్షన్ ఆఫీసర్ ఒక ఏఈ గారు ఉంటారు. ఆ వాటర్ని ట్యాంకుల కాడ మరి వాళ్ళు ఇప్పాన లైన్మెన్ చూసుకోవాలా, ట్యాంకులో చెత్త ఉందా, చెదారం ఉందా. గతంలో వాళ్ళు ఏమైతే బ్లీచింగ్ వేసి వాటర్ క్లీనింగ్ చేసి పైన రేకులు తిన్నేసి కంటె కూడా కట్టేది, రేకులు లేవకుండా. గాలికి లేచిపోయినా ఏమో తెలియదు కానీ ఆ ఓపెన్గా ఉండడం వల్ల అందులో చచ్చిపోయి మొత్తం కోతులన్నీ ఆగమాగమై అక్కడ ప్రజలు ఆ నీళ్లు తాగి వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు. ఇది ఏ విషయమైనా చెప్పమంటే అధికారులు కనీసం జవాబు ఇవ్వటం లేదు. అధికారులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రాణాలతో చెలగాటం. ఈ నీళ్ళు తాగితే వ్యాక్సిన్ కూడా లేదు, మరి ఆ కుక్కకేసి వ్యాక్సిన్ వేయించుకోవాల్సి వస్తుందేమో. మరి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అధికారులు ఇప్పుడైనా వాళ్ళ జవాబుదారీతనంగా వారి పర్యవేక్షణలో ప్రజలకి మంచినీళ్ళు ఇవ్వాలని మేము సాగర్ని కోరుకుంటున్నాం. అలాగే ఈ కోతుల బెడదకి ఒక లోకల్గా దీని మీద కూడా చర్చించి మరి స్థానిక ఎమ్మెల్యే గారు పట్టించుకొని నాగార్జున సాగర్లో ఈ చెట్లు పుట్లు ఏం వదలట్లేవు, వాటికి కూడా ఆహారం లేక జనాల మీద ఎగబడుతున్నాయి. ఆ కోతుల నివారణ చర్యలు కూడా మరి గౌరవ శాసనసభ్యులు గారు మరి పట్టించుకొని వాటిని పట్టించే కార్యక్రమం చేస్తే ప్రజలు కూడా వారికి సహకరించి అవి సుదూర ప్రాంతాలకు వెలగొట్టడానికే మేము కూడా వాలంటీర్గా పనిచేయడానికి ముందుకు వస్తామని కోరుకుంటున్నాం. నాగార్జున సాగర్లో ఈ రోజున్న పరిస్థితి ఏంటంటే వానరా నాగార్జున సాగర్ జనాల కంటే కోతులు ఎక్కువైపోయినాయి. సుమారు 10-15 సంవత్సరాల నుంచి బాధలు పడుతున్నాం. నాగార్జున సాగర్లో ప్రతిరోజు ఈ కోతులు కరిచి హాస్పిటల్లో రేబీస్ ఇంజక్షన్లు 20 నుంచి 30 మంది కేసులు టేకప్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వాటికి నీళ్లు లేక ఎండాకాలం వచ్చింది కాబట్టి ఈ ఎండలో నీళ్లు దొరక్క పబ్లిక్కి వదిలే వాటర్ ట్యాంకీలలో దూకి వాటి ప్రాణాలు కోల్పోయి స్థానికంగా ఉన్న ప్రజల ప్రాణాలకు ముప్పొచ్చే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. సుమారు 40 నుంచి 40 కోతులు పిల్లా జిల్లా అన్ని నందికొండ మున్సిపాలిటీ ఎదురుగల వాటర్ ట్యాంకి విజయవాడ గెస్ట్ హౌస్ పక్కన ఒక మినీ వాటర్ ట్యాంక్ ఉంది. ఆ ట్యాంకులో పడి 4-5 రోజుల క్రితం జీవం వదిలినాయి. అది ఇటుగా వెళ్తున్న స్థానికులు చూసి వాసన వచ్చి చెప్పడం వల్ల వెలుగులోకి వచ్చింది. ఈ నీళ్లు తాగిన కుటుంబాలు ఒక 150 కుటుంబాలు ఉంటాయి. ఇదే విధంగా ఈ సాగర్లో ఎన్నో ట్యాంకులు ఉన్నాయి. ఆ ట్యాంకులకు రక్షణ గోడలు ఏర్పాటు చేయాలి. సోలార్ సిస్టమ్ అనేది పెడితే కోతులు అందులో ప్రస్తుతానికి పరిశుభ్రమైన వాటర్ కూడా అందించాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ప్రజాప్రతినిధులు ఈ స్థానికంగా ఉన్న ఎస్సీ ఈఈ వాళ్ళకు పట్టట్లేదా? వాళ్ళైతే మినరల్ వాటర్ తాగుతారు. నాగార్జున సాగర్ పక్కనే ఉంది. రోజు రావాల్సిన నీళ్లు 2 రోజులకు 3 రోజులకు ఒకసారి కూడా వచ్చిన దాఖలాలు ఉన్నాయి. మోటార్ కాలిపోతే వారం రోజుల దాకా నీళ్లు రాని పరిస్థితి నాగార్జున సాగర్లో ఎన్నో సందర్భాల్లో అయింది. ఇక నుంచి ఇలా జరగకుండా స్వచ్ఛమైన నీరు అందించండి. ఈ ఎండాకాలం 2 నెలలు చాలా తీవ్ర ఎండలు ఉంటాయి కాబట్టి ఈ మూగజీవాలు కూడా చనిపోతున్నాయి. ఇవి చనిపోకుండా ఉండాలంటే వాటికి తాగడానికి తొట్లో నీళ్లు తొట్లు కుళాయిలు ఏర్పాటు చేస్తే అవి కూడా తాగుతాయి. ఈ త్వరలో ఈ కోతుల్ని పట్టించి అభయారణ్యంలో వదిలిపెడితే వాటికి స్వేచ్ఛ జరుగుతుంది. ప్రజలకు కూడా ఇళ్లలో దూకి సామాన్లు పడేయటం, కరవటం, జనాలని బలభ్రాంతుల్ని గురి చేస్తున్నాయి. స్కూల్ పిల్లల్ని స్కూల్కి పోయలేని పరిస్థితి అవుతుంది. కోతులు కరిచి ఎంతోమంది పిల్లలు హాస్పిటల్కి వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ప్రజాప్రతినిధులు, స్థానికంగా ఉన్న ఉద్యోగస్తులు, ఏఈలు, ఈఈలు, డిఈలు ఇకపై స్వచ్ఛమైన వాటర్ని ఇల్కాలనీ నందికొండ మున్సిపాలిటీలో ఉన్న పైలాన్ ఇల్కాలనీలో 12 వార్డులో ఉన్న ప్రజలకు మంచినీరు అందించవలసిందిగా కోరుచున్నాం. అయితే కోతులు నీళ్ళ హౌజుల చనిపోయినాయి. నిన్న 10-10:30 టైంలో మాకు తెలిసింది. మున్సిపాలిటీ కౌన్సిలర్లు చూసి 1-2-3 కోతులు చచ్చిపోయినాయని చూస్తే 30-40 కోతుల దాకా ఉన్నాయి అందులో. ఆ నీళ్ళు దాదాపు బాగా నీళ్ళు తాగి ఉబ్బి తీస్తుంటే ఒక్కొక్కటి చినిగిపోయి అట్లా పేగులు అన్నీ బయటకు రావడం అవి జరిగింది.
అయితే అది దాదాపు ఒక వారం 10 రోజులు అయి ఉండొచ్చు చనిపోయి ఒక వారం 10 రోజులు కావచ్చు. అయితే అవే నీళ్ళు వదిలిరు, అయ్యే నీళ్ళు ప్రజలు తాగిర్రు. చాలా మరి వాళ్ళకి ఏమవుతుంది అనేది ఇంకా బయటపడలేదు. వాళ్ళకి కొంతమంది ఎలర్జీ అయ్యి వచ్చినాయి అని అన్నారు. అయితే శుభ్రత నీళ్ళు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. 1వ తారీఖు నాడు ట్యాంక్ వాటర్ వదిలేరు. వాటర్ వదిలితే ఏమైందంటే 2వ తారీఖు 1వ తారీఖు ఇచ్చారు, అవి పడ్డాయి. 2వ తారీఖు నాడు వాటర్ ఉబ్బి పైకి వచ్చినాయి కోతులు సచ్చి 2 బయట పడ్డాయి. నిన్న సాయంత్రం వచ్చి వాళ్ళందరూ చూసి ఇంకా 30-40 నిన్న ఉంటే నిన్న తీసి పారేసి 3 days అయింది. మున్సిపాలిటీ చెప్తే మున్సిపాలిటీ రాలేదు. సాయంత్రం పూట వచ్చారు 3వ తారీఖు. 1వ తారీఖు నాడు చెప్పిన వాళ్ళకు వాటర్ తాగిన వాళ్ళకి ఏం కాలేదు. ఇంకా ఆర్గ్యుమెంట్ రాంది ఎట్లా చెప్తాం మనం, రాలేదు. అంతవరకు జరిగింది. వీళ్ళకి ఎప్పటి నుంచి చెప్పినా కూడా పట్టించుకోండి. ఇంతకుముందు 2 సార్లు పాములు పడితే పాములు తీసిన, పాములు కూడా తీసేట్టు పారేసిన. ఇక వాళ్ళు అసలు పట్టించుకోరు. ఆ రేకులు సరిగా లేవు, ఆ పైపులు సరిగా లేవు. ఎన్ని రోజులకు ఒకసారి వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తారు? అసలు క్లీన్ చేస్తారనేదే లేదు. ట్యాంకీలు క్లీన్ చేస్తారనేది లేదు. అది అవి వచ్చి అయ్యే డ్రై అయిపోవాలి. వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ నీళ్ళు అయిపోతే డ్రై అయిపోయినట్టు. లేకపోతే అక్కడ బ్లీచింగ్ పౌడర్ సప్లై లేదు, ఏం లేదు వాళ్ళకి ఎన్ని సంవత్సరాల నుంచి. కనీసం మురుగు వాసన వస్తే బ్లీచింగ్ పౌడర్ ఏమన్నా కూడా వేయలే వాళ్ళు. అలాంటి పరిస్థితి ఇక్కడ.